అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. టెంపో మెహందీ అండి. ఆన్లైన్ కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేస్తుంది. కార్తీక పౌర్ణమి తీసుకొచ్చారు, దీన్నే మొక్కుతాం అనమాట. వస్తువులు కూడా వేసామన్నమాట, ఇలా వేస్తాము. నేను రాన్ పూజ దగ్గర కూడా అని చెప్పేసి అంటాను. నేను కలిపి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. తీసుకుని చూసారా ఓలమ్ము. ఈ హోల్స్ అయితే ఇచ్చారు కదా మనకి. సూపర్. హ్యాపీ బర్త్డే ధర్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గురించి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో కార్తీక పౌర్ణమి కదా, సో ఈరోజు ఎందుకో అదేమని కరుణించినట్టుకున్నాడు, కొంచెం వ్యాంగ్ వచ్చిందనమాట. యాక్చువల్గా లినేష పాప లెక్కింది నన్ను, తన పాల కోసం లెగిసింది, నేను అందుకోసం లెగిసాను, లేదంటే లేకపోదాం. లెగిసాను కదా, టైం చూద్దాం అనేసరికి 5:15 అలా అయింది. ఇంకెందుకులే లెగిసిపోదాం. థ్యాంక్ యూ. లెగిసిన వెంటనే హ్యాపీ బర్త్డే చెప్తుంది మా అక్క. మర్చిపోయింది మా అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు గారు. అవునా? మా ఆయన, నా ఇద్దరు కూతుర్లు రాత్రి కరెక్ట్ 12 అయింది చెప్పారు. అవునా? నేను పడుకోలేదు. అవును, చూసాను ఇప్పుడే మెసేజ్. మీ మరిద్దరు పిల్లలు కూడా అంతే నా మీద ఎక్కి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది చెప్పింది. 20-30 సార్లునే చెప్పు అమ్మకి. ఎంత క్యూట్ చెప్పిందో. చెప్పడం చెప్పింది అమ్మమ్మ గారు. తర్వాత కేక్ ఏదైనా అడిగింది నాకు. టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పుడైతే మా అమ్మమ్మ గారు నేను కలిపి దోమడాలు దోమసాక నేను స్నానానికి వెళ్తాను. ఎంత వచ్చాం ఒకరోజైనా వాళ్ళకి సాయం చేసాం అనుకోండి, సాయం చేసామన్న తృప్తి ఉంటుంది కదా. ఇంకా మా తోటికోళ్ళ ఇద్దరము పని అయితే చేసుకుంటున్నాం అనమాట. గిన్నెలు దోముతుంది, నేనైతే కడుగుతాను. సో ఇద్దరు కలిసి చేయరని అనుకుంటారు కదా, చేస్తామండి. కానీ వీడియో తీసిన లెవెల్ లేక కనిపించాలి కదా. ఇప్పుడు నేను తను చేస్తుంది, నేను తీయలేకపోతున్నాను. ఇప్పుడు ఏముంది, మా చెల్లి తీసినా నేను తీసినా ఒకటి. ఇంకా స్నానం అయితే చేసుకొని దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. బొత్తు దీపం కూడా వెలిగించేసిన. సో శారీ అయితే కట్టుకున్నాను. ఇదే కాటన్ శారీ కదా, సో అందుకు చూడడానికి ఇలా ఉంది, కానీ చాలా బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంకా మా ఆయన అయితే లెగలేదనమాట, పడుకునే వాళ్ళు. నాకు స్నానం అయిపోయింది. పిల్లలు అయితే అసలు ఆడుకుంటున్నారు వాళ్ళ పెద్ద డాడీతోనే. సో మీకు కూడా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలానే నా బర్త్డే కాబట్టి నా బర్త్డే విషెస్ కూడా అందరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి, ఓకేనా? లేచిందనమాట, అది హ్యాపీ బర్త్డే చెప్పింది లేచాక. రాత్రి కూడా చెప్పింది, ఇప్పుడు మళ్ళీ అందరికి చెప్పమంటుంది అనమాట. దాని ఎదురుగా ఫేస్ లో ఫేస్ పెట్టి మరీ చెప్పమంట. చెప్పు, ఇప్పుడు నాన్నకి చెప్పు. మళ్ళీ చూడ సింపుల్ మంచి కూతురు కూర్చొని చెప్పాను. మంచిగా బాగా చెప్పు. హ్యాపీ బర్త్డే. స్పెషల్ బర్త్డే ఎందుకు నాని స్పెషల్? ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? ఆ దేవుడే సర్ప్రైజ్. ఏటి ఉపవాసం కోసం అంటానువా? సో ఈరోజు ఉపవాసం అండి, అందుకోసం అది అంటాను. కరుణించారు ఈరోజు. పుణ్యం వస్తుంది నన్ను. ఎవరైనా బర్త్డే రోజు ఉపవాసం ఉంటారా? చూడు, అలాంటి అదృష్టం. స్వీట్ తినాలి పోవాలే కదా, పూజ అంతా అయిపోయినాక తినవచ్చు స్వీట్లు. హాట్ తినకూడదు, ఓన్లీ ఈరోజు స్వీటే తినాలి. తింటే తెల్లవారుసారికి వాళ్ళ ఆవిడ చెయ్యి మెరిసిపోవాలని చెప్పి గోరింటాకు రుద్దుతాను అనమాట. గోరింటాకు పెట్టడం చాలు, బాగుంది.
ఓకే, యాక్చువల్గా ఇది డిప్ మెహందీ అండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. ఇలాంటివన్నీ మా ఆయనకే కనిపిస్తాయి కళ్ళకి. అతను అన్ని అలాంటివే చూస్తారు తెలుసా. అసలు ముంచితే చాలు అయిపోతుంది. ఎస్, ఇన్స్టెంట్ గా అయిపోతుంది. స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తా, కావాలంటే కొనుక్కోండి. ఇగోండి మా గీతమ్మ పెట్టుకుంది. 5 నిమిషాలు అయిపోతుంది. ఇక చూడండి, ముంచేయండి ముంచేయండి ముంచేయండి. దాన్ని బర్త్డే స్పెషల్గా ఉండాలని చెప్పేసి వీధిలో ఒక కుక్క అయితే ఉంది, పడుతుంది అనమాట. చూడండి, చిన్న కుక్క పిల్ల అనమాట. ఫుడ్ పెడతాను. స్ట్రే డాగ్స్కి అయితే దాన్ని షెల్టర్ కల్పిస్తుంది. నాకు చాలా ఇష్టం చెప్పలేదు. సో ధర్నీ ఏమంటా, ధర్నీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. అలాగే ధర్నీకి అభిమానించండి, ఆదరించండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేస్తుందండి. ఒక ఇడ్లీ మొక్క పెట్టినందుకు ఎందుకు నేను అవన్నీ డైలాగులు. అసలు ఇంత దయాగుణం, ఇంత జాలి, ఇంత కరుణ గల భార్య దొరకడం ఎంత అదృష్టం తెలుసా. ఎన్నో జన్మల పుణ్యం. రాదు. సో ఇప్పుడైతే ఇంకా పత్తి పేర్లు చేస్తున్నా. 26కి 2 పిల్లలు పుట్టారు. నేను చూడడానికి చిన్న పిల్లలాగా ఉన్నాను అంటాను. నేను చిన్న పిల్లలాగా అవునా. సో ఇక్కడైతే అమ్మమ్మ గారు నేను కలిపి బూర్లు లేపుతున్నాం. ఇక్కడ నవ్యక్కును మా నాన్నమ్మ గారు కలిపి బూర్లు ఉండలు చుడుతున్నారు అనమాట. అమ్మమ్మ గారు వేస్తుంటే నేను తీస్తున్నా. అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకుంటున్నాం పని అయితే. యాక్చువల్గా ఇది కర్రల పొయ్యి మీద చేస్తున్నాము, కట్ల పొయ్యి మీద. ఒకప్పుడు పద్ధతి ప్రకారం. ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్లు అన్నీ వచ్చాయి. మా అమ్మమ్మ గారు అయితే అగ్గి తోడుతున్నారు అనమాట. ఉండలు దీంట్లో ముంచేసి వేస్తున్నాం. ఇప్పుడైతే బూర్లు వేస్తున్నాం. బూర్లు కార్తీక పున్నం బూర్లు. కొంతమంది జునప బూర్లు వేసుకుంటారు. మేమైతే పెసరపప్పు బెల్లం కలిపి బూర్లు కదా అమ్మమ్మ గారు. నేను పంచదార సోయా బెల్లం పెట్టి మినపప్పు రుబ్బు సోయ పెడతారనమాట. ఇవి వచ్చేసరికి పెసరపప్పు ఉడకబెట్టేసి అందులో పంచదార కలిపేసి సో అవి పూర్ణం చుట్టేసి బూర్లు వేస్తాము. నేనైతే చాలా తక్కువ బూరెలు తింటాను. మీకు ఎంతమందికి బూరెలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి. యాక్చువల్ గా మా ఇంట్లో స్పెషల్ ఏమిటంటే బూర్లకి ఒక స్పెషల్ గా కట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. అటువంటిది ఉంటది ఒక రెసిపీ అనేది నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే నేను చూస్తున్నాను. ఆ బూర్లు వచ్చేసరికి ఆ కట్లో ముంచుకొని తింటారంట. సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటది అని అంటారు. మా ఆయనకి గొప్ప ఇష్టం. టిఫిన్ పెట్టకుండా ఓన్లీ బూర్లు ఆ కట్టు పెట్టుకొని అదే పెడితే చాలు 10-12 డేస్ బూర్లు తినేస్తారంట మనిషి. వాళ్ళ మీ బావగారు కూడా ఇష్టం అమ్మ ఎక్కువ. అవునా, గట్టిగా తింటారు. టైం అయితే 1:30 అవుతుందండి. ఇప్పుడైతే పేర్లకు ముగ్గు పెడుతున్నాను అనమాట. అక్కేమొచ్చి పసుపు అంతా రాసింది, నేను ముగ్గు పెట్టాను. అవి ముద్దలు ఉన్నాయి కదా, పసుపు ముద్దలు. అవి మొత్తం ముగ్గురు పడుతున్నాం కాబట్టి 3 అన్నీ 21 ఇప్పుడు అన్నీ అమర్చుకోవాలన్నమాట. ఇది అయిపోయింది. గౌరీదేవికి ఇంకా ముగ్గులు పెట్టేది ఉంది. ఇది అయిపోయిన తర్వాత అన్నీ అమర్చడాలే ఉన్నాయన్నమాట. అవన్నీ అమర్చేస్తే పని అయిపోయినట్టే. ఇలా జరుగుతున్నాయి అనమాట. అక్కడ ముగ్గులు కూడా వేసాను. ఇప్పుడైతే మా మామయ్య గారు గౌరీదేవిని తీసుకొచ్చారు. దీన్నే మొక్కుతాం అనమాట. ఇది మా భూమిలో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ దక్షిణ పొలాలు, ఎంకే పొలాలు అక్క అంటారు. నీకు ఐడియా ఉందా? మర్రి పుల్లలు అంటారు. పుల్లలు దక్షిణ పొలాలు అని అంటారు అనమాట. అవి మనిషికి 21 అన్నట్టు. ఇప్పుడు తమలపాకులు కూడా లెక్క పెట్టి పెడుతున్నా. నెక్స్ట్ ఆకు చెక్కలు, పసుపు ఉండలు, గంధ కొండలు చూడతామా? ఓన్లీ పసుపే. దారాలు పెట్టాలి, ఇంకా దారం నోము దారం 21. సో ఇక్కడైతే ఇంకా అమరుస్తున్నాను అనమాట దేవుణ్ణి చక్కగా. ఇప్పుడైతే గౌదుబ్బు కూడా అక్కడ పెట్టేసిన. ఫోటో అయితే ఇక్కడ పెట్టాను. ఇప్పుడు పువ్వులు గట్ట అన్నీ అమరుస్తాను. ఇక్కడైతే అన్ని పక్కన పెట్టుకున్నా, రెడీ చేస్తున్నాం. ఫైనల్గా అయితే ఇలా అమర్చేసాను. ఎలా ఉందక్క? బాగుందా? ఈ తల్లికి వస్తువులు కూడా వేయాలన్నమాట. అదే గౌరదుబ్బుకి. సో ఇప్పుడు వస్తువులు తీసేసి వేస్తాము.
పెళ్ళే ఇన్ని సంవత్సరాలకి చాలా ఫాస్ట్ గా అమర్చేస్తాం అనమాట కదక్క. అది మాత్రం నిజంగా ఈ రోజు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినాం. తగ్గలేదు ఇవాళ అయితే ఎవ్వరం కూడా. 2:45 అవుతుంది కరెక్ట్ గా. మొత్తం దేవుడికి అన్ని అమర్చేసాం. ఇప్పుడు స్నానాలు చేసి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి. ఎలా దేవుడిని అమర్చానో చూపిస్తా. ఇగోండి ఎంత నిండుగా ఉన్నారు కదా, అసలు వావ్ భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తే మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట కదా. అది మాత్రం నిజం. వస్తువులు కూడా వేసామన్నమాట. ఇలా వేస్తాము, తీసినప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. గుర్తు మీద మరి చూసుకొని. ఒకటి నవ్వి యొక్క వస్తువులు ఉన్నాయి కానీ తెచ్చుకోలేదంట, అది మర్చిపోయిందంట, అదే చెప్తుంది. టైం అయితే 3:30 అయ్యిందండి, 3:35. సో స్నానాలు చేసి రెడీ అయిపోయామన్నమాట పూజ చేయడానికి. మా అమ్మమ్మ గారు రెడీ అవ్వచ్చు, పీక్తారంట. శారీ పడ్డారు ఇంతవరకు, ఇప్పుడే చేశారనమాట. మెయిన్ మా అత్తమ్మ గారు, నేను, మా అక్క, మా ముగ్గురు నోము కాబట్టి మా ముగ్గురమే స్నానాలు చేసి రెడీ అయ్యాము. ఇంకా పూజకు అన్నీ సిద్ధం అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే పూజ చేసుకోవడమే. సో మా ఆయన అయితే చక్కగా పడుకున్నారు. నువ్వే పూజ చేసి నేను రాను పూజ దగ్గర కూడా అని చెప్పేసి అంటారు అనమాట. మా ఇంట్లో మగవాళ్ళతో అలా ఉంటుంది, ఆడవాళ్ళే చేసుకోవాలి, మగవాళ్ళు కబుక్కుంటారు. బట్ మా మావయ్య గారు అలా కాదు, ఫస్ట్ అతనే ఉంటారు. మా అందరికన్నా ముందు స్నానం చేసి రెడీ అయి ఉన్నది మా మావయ్య గారు అనమాట. మా పాపను తీసుకొని బయటకు వెళ్ళారనమాట. సో ఆడిపిస్తున్నారు. ఇప్పుడైతే అందరం కలిసి కూర్చుని పోతాం పూజ దగ్గర. నేను కలిపి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇద్దరం కూడా చీరలు అయితే తను సింపుల్ శారీ కట్టుకుంది, ఎందుకంటే తను హెవీవి క్యారీ చేయలేదు, అందరికీ తెలిసింది. ఇంకా నేను కొత్తగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. బట్ ఈ రోజు ఎందుకు పొట్టిగా కనిపిస్తుంది నా పక్కన, ఎందుకక్క నాకు తెలియదు. మరి ఎందుకు నాకు ఇవాళ అనిపించింది, డ్రెస్ లో కొడుకున్నాను పొద్దున్న, డ్రెస్ లో కొడుకు అనిపించింది. అవునా, చూడండి చాలా పొడవుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకే వెంతగా ఉంది, ఎందుకు ఇలా పొడవు. ఎప్పుడు తన మీద నేను హైట్ కాదనమాట, జస్ట్ మరీ ఎక్కువ కాదు కానీ చిన్న పొడవుగా అనిపిస్తున్నాను. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిన్నవాళ్ళు కాబట్టి నేను చిన్నదాన్ని కాబట్టి లాస్ట్కి ఉండిపోయాను అనమాట. మా మావయ్య గారు, అత్తమ్మ గారు, మా అక్క ఫస్ట్ వెలిగించేశారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫైనల్ గా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. దేవుడి దయ వల్ల ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించి మా అందరం ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి నేను మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆ దేవుడు కూడా మాకు బ్లెస్సింగ్స్ అలానే ఇవ్వాలి, మీరందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ అయితే అలానే ఇవ్వాలి. మా లెనిషా పాప అందరికన్నా గుడ్ గర్ల్ అండి. వాళ్ళ డాడీ వాళ్ళు రాకపోయినా కూడా కూర్చొని కథ వింటున్నంత సేపు కూడా దండం పెట్టుకొని పువ్వులు ఒక్కొక్కటి వేసింది కదా, గుడ్ కదా. లెనిషా బంగారం పెట్టించుకుంటుంది. చిన్నపిల్లలు అందుకే అంటారు కదా దేవుడితో సమానం, వాళ్ళకి అన్ని తెలిసిపోయి హారతి తీసుకొని చూసారా వాళ్ళమ్మ. ఇప్పుడు మా సార్స్ వచ్చారనమాట, దండం పెట్టుకుంటున్నారు. ఇది చూడండి, ఇది చూడండి. చెప్పు ఏదో ఒకటి బర్త్డే సందర్భంగా గిఫ్ట్లు ఇవ్వాలి అందరూ, చెప్తాను చక్కగా చదువుకోవాలి. ఇదిగో మళ్ళీ ఏమే అలాగన్నావా, తొలి ఆడి పెట్టి సందరు పెట్టాలి. పెద్దవాళ్ళు కదా మీరు అందరూ, అందుకోసం మీకే రా గీతు, రా గీతు. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది కదండి, ధూపం వేస్తున్నాం అనమాట ఇల్లు మొత్తానికి. సో మా ఆయన అయితే ఇది చాలా బాగుందని చెప్పేసి ఆన్లైన్ లో తెప్పించారు. ఇది ధూపం వేసుకునే స్టాండ్ అన్నట్టు. ఎలా ఉంటుందో అనుకున్నాను నేను చూసినప్పుడు, బట్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. దీనికైతే మనకి క్యాప్ ఇచ్చారు, కావడం కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ వుడెన్ ఉంది, మనం పట్టుకొని తీయడానికి కూడా ఈజీగానే ఉంటది. అది ఇవ్వండి ఇలా ఓపెన్ అయింది కదా, క్లోజ్ కూడా ఈజీ, ఇలా పెట్టించుకోవడమే. పట్టుకోవడానికి మనకి వుడెన్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఈ ప్రొడక్ట్ అయితే నాకు నచ్చింది, పూజలప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తా, ఇప్పుడే పర్చేస్ చేసుకోండి.
సో ఇప్పుడైతే దీని మీద సాంబార్ అని వేస్తున్నా చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఇప్పుడు క్యాపే. ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే ఈ హోల్స్ అయితే ఇచ్చారు కదా మనకి, అందులో వెళ్ళి ఎంత చక్కగా వస్తుంది చూడండి. ధర్నీ కోసం అయితే ఇప్పుడు ఒక కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు ఎందుకు పెట్టామంటే నైట్ అది తను తిందు, సో ఇప్పుడు ఆర్డర్ పెడితే సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పేసి తెచ్చాము. ఆ సర్ప్రైజ్లన్నీ పటాపంచలు అయిపోయాయి అనమాట. సో కనీసం గీత రావట్లేదు కేక్ పోలే మనం కట్ చేసేద్దాం లేదు ఏ వద్దులేయ్యా మనం కట్ చేద్దాం రా. ఏటక్క అదే అన్ని కేకులు ఆర్డర్ పెట్టవే అక్కడ ఉన్న డేట్ అయితే గీతు అమ్మని కళ్ళు మూసుకోమను. గీత రా ఇట్రాయ్యా చూపించు. కళ్ళు మూసుకోమను అమ్మని, కళ్ళు మూసుకోమను. ఇవ్వు పట్టుకో. సూపర్ నాన్న, పెట్టు అక్కడ పెట్టు. ఏంటమ్మది అది ఇప్పుడు పెట్టడం కూడా పగల కొట్టిన తర్వాత దీనికి అసలు వెలిగించరు. ఇప్పుడు ఇది పగల కొట్టలా ఫస్ట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ రెండూ ఇచ్చేస్తాడు వాడు. అది అది ఇది అది ఐస్ క్రీమ్ చాక్లెట్ పైన అది దూరదు అది. కొట్టనైతే ఇప్పుడు ఇలా కొట్టడమేనా? గట్టిన గట్టు కొట్టు, నెమ్మది కొట్టు, చిన్నది. ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో ఇలాంటి కేక్ సెలబ్రేషన్ చేసుకుంటాను అంటే ఎప్పుడు నేను కొట్టలేదు, మనకి తెలియదు ఎలా కొట్టాలి కూడా. లోపల వైట్ ఉంది, తినకూడదు కదా నువ్వు. ఓపెన్ చేయి. ఇదే చాకోబారండి కాదు, పైదంతా చాక్లెట్. అదే మరి అందుకే మరి చాకోబార్ మోడల్. ఈ 2 రోజులు ఈ చాక్లెట్ ముక్కలన్నీ నీళ్ళు సరిపోతాయి. సరిపోతుంది తింటారులా. తినిపించండి చిన్న. హ్యాపీ బర్త్డే పెట్టుకోండి. గీత రాయే లేని ఇక్కడ కూర్చో, నిలబడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ధర్ని. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ ఫస్ట్ తీ అక్కడ. హ్యాపీ యానివర్సరీ ఎందుకు పెట్టు. హ్యాపీ బర్త్డే కేక్ మాత్రం నీకు లేదు. స్వీటే కదా, ఎగ్లెస్ అలాగే పర్లేదు. స్పెషల్గా ఎగ్లెస్సే చేయించాను. గుడ్ బాయ్. ధర్ని అయితే బాగా సర్ప్రైజ్ ఫీల్ అయింది అనమాట. ఈరోజు వచ్చిన సర్ప్రైజ్లు ఈ 25 సంవత్సరాలు ధర్నికి ఎప్పుడు రాలేదేమో. చాలా జరిగాయి, అన్నిట్లో కూడా ఒక్కొక్కటి నేర్చుకోవాలి అంతే. నేను తెలుసుకుంది అదే. 26వ బర్త్డే మాత్రం బాగా జరుపుకోవాలి నెక్స్ట్ ఇయర్ అని కోరుకుంటున్నా. నెక్స్ట్ 1 year లో కూడా నేను చాలా సాధించాలని కూడా కోరుకుంటున్నా దేవుడి వల్ల. అలానే మీ బ్లెస్సింగ్స్ అన్నీ కోరుకోను. బటర్ స్కాచ్ బాగానే ఉంటుంది. దగ్గు లెనీసాకో బాగుందే.
కానీ బాగుంది. యాక్చువల్గా ఏం తినకూడదు అన్నాం, తెల్లవారు నుంచి ఉపవాసం కదా, ఇందాక కూడా ఏం తినలే. ఇది ఎగ్లెస్ కాబట్టి, ఇప్పుడు స్వీట్ కాబట్టి అది కూడా తిన్నాను, లేదంటే అది కూడా తినకపోదును. హాట్ ఏమి తినకూడదు అనమాట, ఈరోజు స్వీట్ వరకు పర్మిషన్ ఉంటుంది. ఇంకేం లేదు, అయిపోయింది కదా పూజలు గట్ట. పూజలు అయిపోయినా మొన్న ఏకాదశి రోజు అది